హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు కార్తిక్ వైరా నుంచి కంపెనీని ఎలా కాపాడతాడో, అలానే కార్తిక్ వైరాకి ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. శివనారాయణ అయితే కార్తిక్ దగ్గరకు వెళ్ళి కంపెనీ కాపాడినందుకు థ్యాంక్స్ రా అని అంటుంటే, అప్పుడే కార్తిక్ అయితే నన్ను లోపల రానిచ్చినందుకే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి తాత. అయినా వైరాగాన్ని మిడపట్టుకొని బయటికి గింటగా కూర్చొని కబుర్లు చెప్తారేంటి అంటే, అప్పుడే పక్కన ఉన్న దశరథ చేసి వాడికి అమ్మేస్తానని ధరణి చెప్తే చాలా భయం వేసిందిరా. అందుకే అలా ముందుగా వాడు మన షేర్స్ ఎందుకు కొనాలనుకుంటున్నాడో, కొంటే ఏం చేస్తాడో నాకు తెలుసురా. నీ వల్లే మేము మళ్ళీ నిలబడగలిగాం, మా హోటల్ మాకు వచ్చింది. అప్పుడే శివనారాయణ, అవును లీగల్గా వాళ్ళ మీద కేసు పెట్టే కంపెనీ రూల్స్ మన దగ్గర ఉందా అంటే, అప్పుడే కార్తిక్, లేదు తాత. మరి ఎలా చెప్పావురా? వైరా ఆశ చూపించాడు, వాళ్ళు అటువైపు తిరిగారు, నేను భయం చూపించాను, ఇటువైపు తిరిగా. ఎదుటి వారికి ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా మనం వాళ్ళకి ఫ్యూచర్ చూపిస్తే వాళ్ళు ఎప్పుడు మనతోటి ఉంటారు. ప్రజెంట్ మనం చెప్పిందే వింటారు. ట్రిక్స్ నీ దగ్గరనే నేర్చుకున్నాను తాత. బయట నా కోసం ఒక మనిషి వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాను అని కార్తిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో దశరథ అయితే అంటూ ఉంటాడు, వీడు మనల్ని కాపాడాడు నాన్న, మనల్నే కాదు దశరథ కంపెనీని కూడా కాపాడాడు అంటూ ఇద్దరు ముడిసిపోతుంటారు. అదే టైంలో కార్తిక్ అయితే బయటికి వెళ్తూ ఉంటాడు. బయట ఉన్న వైరతోటి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, అయ్యయ్యో నువ్వు వెళ్ళిపోయి ఉంటావు అనుకుంటానే అంటే, అప్పుడే వైర అయితే ఇలా అంటూ ఉంటాడు, అవసరం నాది కాబట్టి నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను అంటూ ఉంటే, ఒక డ్రైవర్ కోసం నువ్వు వెయిట్ చేస్తావా అంటే వైరా వచ్చి, నేను అలానే అనుకున్నాను, నువ్వేంటో మీ తాత మాటల్లో వింటే మిగతా సరిగా మీ మేనేజర్ మాటల్లో విన్నాను. ఉన్న వైరా మేనేజర్ అయితే మీరు సూపర్ అంటగా సార్ అంటూ ఉంటే, అప్పుడే ఒక్కసారిగా వైరా కోపం వచ్చి, మురళి అంటే మీకంటే కాల్ చేశారు అంటూ ఉంటే ఒక్కసారిగా మురిసిపోతూ ఉంటాడు వైరా. అప్పుడే కార్తిక్ అయితే నాతో ఏం మాట్లాడాలి అంటుంటే, వైరా వచ్చేసి లైఫ్ అనేది ఒక గేమ్ లాంటి ఆట, ఇప్పుడు నువ్వు మొదలుపెట్టినా నేను ఎప్పుడో మొదలుపెట్టాను. కార్తిక్, ఆటలో గెలిపేప్పుడు ఎక్స్పీరియన్స్ బట్టి రాదు, అవతల వారి సత్తాన్ని బట్టి వస్తుంది అంటూ ఉంటే, నీ గుండె ధైర్యం నాకు నచ్చింది. అప్పుడే కార్తిక్ అయితే, మీరు నాకు నచ్చలేదు అంటూ ఉంటే, నువ్వు ఈ కంపెనీ నుంచి దూరంగా ఉంటే మంచిది. అప్పుడే కార్తిక్, మీరు నా ఇటువైపు రాకుంటేనే మంచిది అంటుంటే, నీతో నాకు వైరం లేదు, కానీ దశరథ్తో తెలుసుకోవాల్సిన చాలా లెక్కలు నాతో ఉన్నాయి, నువ్వు అడ్డుపడకు అని కార్తిక్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటే, కార్తిక్ అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు.